ఏపీలో కుప్పం నియోజకవర్గం పరిధిలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. అప్పు ఇచ్చి డబ్బు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళను ఆమె కుమారుడి కళ్ల ముందే చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన అందరినీ కలిచివేసింది. ముఖ్యంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జరగడం అందరిలో ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిందితుడు ముని కన్నప్ప అనే వ్యక్తిగా గుర్తించబడగా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. నారాయణపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సీఎం ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితుడు అరెస్టులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా తాను ఈ ఘటనపై సిగ్గుపడుతున్నానన్నారు. ఇది మన సమాజానికి మచ్చ అని, తల్లిని కుమారుడి ఎదుటే ఇలా అవమానించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మహిళా హోంమంత్రి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు అని ప్రశ్నించిన షర్మిల, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధైర్యాన్ని అక్కడి వారికి ఎవరిచ్చారంటూ నిలదీశారు. ఒకవైపు మహిళల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం, మరోవైపు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోతే ఎలా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని తెలుగింటి ఆడపడుచుల పార్టీగా చెప్పుకుంటూ ఆడవారిని రక్షించడంలో విఫలమవుతుందన్న విమర్శించారు. ఇక బాధిత మహిళకు సహాయం చేయాలని, ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్న ఆదేశాలు అందాయి. సంఘటన తీవ్రతను చూసిన ప్రజలు మహిళల రక్షణపై ప్రభుత్వాన్ని మరింత చొరవ చూపాలని కోరుకుంటున్నారు.